Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to ఆలోచించండి ఐశ్వర్యవంతుల కండి. చాప్టర్ 5 ప్రత్యేక పరిజ్ఞానం. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి మనోవ్యధ తత్సమానమైన లేదా అంతకంటే విలువైన ఒక మేలును వెంటతెస్తుంది. వ్యక్తిగత అనుభవాలు లేదా పరిశీలనల సంపద దిశగా 4వ అడుగు. జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ జ్ఞానం, మరొకటి ప్రత్యేకమైనది. సాధారణ జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్ అని పిలుచుకునే చారిత్రక, రాజకీయ తదితర విషయాల పరమైన పరిజ్ఞానం అన్నమాట. ఇది ఎంత విస్తృతమైనదైనా కూడా ధనార్జనకు బహుస్వల్పంగా ఉపయోగపడుతుంది. మానవ నాగరికతలోని ప్రతి విషయానికి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో పలు విభాగాలు ఉంటాయి. అవి తత్వ సంబంధిత పరిజ్ఞానానికి పట్టుకొమ్మలుగా కూడా ఉంటాయి. కానీ విషాదమేమిటంటే ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది దగ్గర చాలినంత ధనం ఉండదు. వాళ్లంతా బోధనలో తప్ప వ్యవస్థను నడిపించడానికి, దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వాడుకోవటానికి శిక్షణ పొంది ఉండరు. జ్ఞానం ధనాన్ని ఆకర్షించలేదు. దాన్ని తగురీతిగా వ్యవస్థీకరించి సరైన మార్గంలో ఉపయోగించి వాస్తవిక కార్యాచరణకు వాడితే తప్ప జ్ఞానం ధనార్జనకు ఉపకరించదు. ఈ విషయం తెలియకనే కోట్లాది మంది జ్ఞానమే శక్తి, నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే భ్రమలో ఉంటారు. నిజానికి ఇది వాస్తవ విరుద్ధం. జ్ఞానం ఒక అంతర్గత శక్తి. ఒక ఖచ్చితమైన గమ్యం ఉన్నప్పుడు ఆ గమ్యం దిశగా ఖచ్చితమైన ప్రణాళికల ద్వారా వాడుకోగలిగేలా దాన్ని వ్యవస్థీకరించినప్పుడు మాత్రమే జ్ఞానం శక్తిగా మారుతుంది. అన్ని విద్యా వ్యవస్థల్లోనూ తెగిపోతున్న లంకె ఇదే. విద్యార్థులకు వ్యవస్థీకృత పరిజ్ఞానం గురించి తెలియచెప్పటంలో విద్యా సంస్థలన్నీ విఫలమవుతున్నాయి. తత్ఫలితంగా విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దాన్నెలా వాడుకోవాలో తెలియక నీరుగారిపోతూ ఉంటారు. పెద్దగా చదువుకోనందున హెన్రీ ఫోర్డ్ని ఒక విద్యావంతునిగా పరిగణించడంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. ఈ తప్పు చేసే వాళ్ళకి నిజానికి విద్యావంతుడు, మ్యాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న పదానికి అర్థమే తెలియదు. ఎడ్యుకేట్ అన్న ఆంగ్ల పదం ఎడ్యుకో అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఎడ్యుకో అంటే తనను తాను ఉద్ధరించుకునేవాడు, తన అంతఃప్రకృతిని సారవంతం చేసుకునేవాడు అని అర్థం. విద్యావంతుడంటే అతడు అన్ని శాస్త్రాల గురించిన పండిత ప్రకర్షణను కలిగి ఉండనక్కర్లేదు. ఇతరుల హక్కులకు భంగం కలగచేయకుండా తాను కోరుకున్నప్పుడు కోరుకున్న దాన్ని పొందగలిగే విధంగా తన బుద్ధి కుశలతకు మెరుగులు దిద్దుకున్నవాడే నిజమైన విద్యావంతుడు. అజ్ఞాని ఒళ్ళో కనకవర్షం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో షికాగోకి చెందిన ఒక వార్తాపత్రిక తన సంపాదకీయంలో హెన్రీ ఫోర్డ్ని అజ్ఞాని అయిన యుద్ధ వ్యతిరేకి అంటూ సంబోధించింది. ఈ సంబోధనపై అభ్యంతరం చెప్తూ ఫోర్డ్ ఆ వార్తాపత్రిక మీద న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు వార్తాపత్రిక తరపు న్యాయవాదులు ఫోర్డ్ను ప్రత్యక్షంగా పరీక్షించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దాంతో హెన్రీ ఫోర్డ్ కోర్టుకు హాజరుకాక తప్పలేదు. ఆయనను ఎలాగైనా సరే అజ్ఞానిగా నిరూపించాలన్నదే వార్తాపత్రిక తరపు న్యాయవాది ప్రయత్నం. ఆయన నోటితోనే తాను ఎందుకు పనికిరాని వాణ్ణి అని ఒప్పించే ప్రయత్నం కూడా అది. ఈ దిశగా న్యాయవాది ఫోర్డ్ మీద ప్రశ్నల వర్షం గుప్పించాడు. కానీ ఫోర్డ్ చెప్పిన సమాధానం తాను అహరహం శ్రమించే ఆటోమొబైల్ రంగంలో ఆయనను నిష్ణాతుడిగా నిగ్గు తేల్చింది. న్యాయవాది ప్రశ్నలకు ఫోర్డ్ జవాబిచ్చిన తీరు ఇలా ఉంది. బెండిక్ట్ ఆర్నాల్డ్ ఎవరు? 1776లో చెలరేగిన తిరుగుబాటును అణిచివేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యం అమెరికాకి ఎంతమంది సైనికుల్ని పంపింది? ఇటువంటి ప్రశ్నలతో న్యాయవాది ఫోర్డ్ను విసిగించారు. ఈ చివరి ప్రశ్నకి జవాబు చెప్తూ ఫోర్డ్ ఎంతమంది సైనికుల్ని పంపింది నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ నేను విన్నదాన్ని బట్టి వెనుతిరిగి పారిపోయిన సైనికులు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ మంది అని నాకు తెలుసు అని జవాబిచ్చాడు. చిట్ట చివరికి ఇలాంటి తలా తోకాలేని ప్రశ్నలతో విసిగిపోయిన ఫోర్డ్ తనను వేధిస్తున్న న్యాయవాది వైపు వేలు చూపుతూ, మీరు ఇప్పుడు అడిగిన ఈ పనికిమాలిన ప్రశ్నకు కానీ ఇంకా ఇతర ప్రశ్నలకు కానీ నేను జవాబు చెప్పాల్సి వస్తే ముందుగా మీకొక విషయం గుర్తుకు తేవాలి. నేను వాడుకునే టేబుల్ మీద అనేకమైన ఎలక్ట్రిక్ పుష్ బటన్లు ఉన్నాయి. నేను అహరహం శ్రమించే వ్యాపారానికి సంబంధించి నా ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఏ పుష్ బటన్ను నొక్కినా నా సహాయకులు ఏ క్షణమైనా సిద్ధంగా ఉంటారు. మీ ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు నేను నా మెదడును చెత్తాచెదారంతో నింపవలసిన అవసరం ఏముందో మీరే నాకు చెప్పండి. నాకు అవసరమైనప్పుడు జ్ఞానాన్ని అందించేందుకు నా చుట్టూ మనుషులున్నారు. నేను ప్రత్యేకించి జ్ఞానాన్ని సంపాదించేందుకు తంటాలెందుకు పడాలి అని ప్రశ్నించాడు. ఈ మాటలో ఎంతో అర్థముంది. ఫోర్డ్ మాటలు న్యాయవాదిని తికమక పెట్టాయి. కోర్టు గదిలో ప్రతి ఒక్కరూ ఫోర్డ్ మాటలు సమంజసమేనని భావించారు.
అవసరమైనప్పుడు జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందాలి అనే విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన విద్య. పొందిన జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకుని కార్యాచరణకు పూనుకోవాలి. తన మాస్టర్ మైండ్ గ్రూప్ చెందిన సహాయకుల ద్వారా ఫోర్డ్ తనకు కావలసిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని అవసరమైనప్పుడెల్లా పొందేవాడు. అందుకే ఆయన అమెరికాలోనే అత్యంత ధనికునిగా ఎదిగారు. జ్ఞానాన్ని తన మెదడులో నిక్షిప్తం చేసుకోవలసిన అవసరం ఆయనకు లేదు. అవసరమైన జ్ఞానాన్ని పొందడం ఎలా? మీ ప్రగాఢ వాంఛని ధనంగా మార్చుకోవడానికి మీలో తగిన సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే ముందు మీరు సంపాదించాలనుకుంటున్న సిరులకు ప్రతిఫలంగా చెల్లించే మూల్యం అంటే సేవలు లేదా వస్తు సామాగ్రి లేదా వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ దిశగా మీకున్న పరిజ్ఞానం సరిపోదు అనుకుంటే అదే నిజమైతే మీలోని ఈ బలహీనతను మీ మాస్టర్ మైండ్ సహాయంతోనే జయించవచ్చు. గొప్ప సిరి సంపదలు శక్తి ద్వారానే లభ్యమవుతాయి. ఉన్నతమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని తెలివిగా వాడుకోవటం ద్వారానే ఆ శక్తిని సంపాదించగలం. కానీ సంపదల్ని సృష్టించే వ్యక్తి తనకు తానుగా తన మెదడులో ఏ జ్ఞానాన్ని తప్పనిసరిగా నిక్షిప్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానం తత్సంబంధిత విద్య లేని వ్యక్తులకు, సంపదల్ని పొందాలనుకునే వాళ్ళకి పై మాటలు ప్రోత్సాహకరంగా, ఆశావాహంగా ఉంటాయి. మనుషులు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆత్మన్యూన్యతా భావంతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు కారు. ఒకానొక మాస్టర్ మైండ్ గ్రూపుకు చెందిన వ్యక్తుల్ని సమీకరించి నడిపించగలిగే వ్యక్తి నిజమైన విద్యావంతుడు. ఎందుకంటే ఆ సంపదను ఎలా సమకూర్చుకోవాలో తెలిసిన వ్యక్తుల్ని నడిపించే వ్యక్తి ఆ గ్రూప్లోని ఏ ఒక్కరికన్నా తక్కువ వాడై ఉండకూడదు కదా. థామస్ ఆల్వా ఎడిసన్ తన జీవితంలో కేవలం 3 నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్లాడు. అంత మాత్రం చేత ఆయన విద్య లేకుండాను నిరుపేదగాను మరణించలేదు కదా. హెన్రీ ఫోర్డ్ కూడా 6వ తరగతి వరకే చదివాడు. కానీ ఆర్థికంగా ఆయన అత్యున్నత శిఖరాలకు ఎదిగాడు. ప్రత్యేక పరిజ్ఞానం అన్నది ఇబ్బడి ముబ్బడిగా లభ్యమయ్యే అతి చవకైన వస్తువు. ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంటే ఏ విశ్వవిద్యాలయంలోనైనా ప్రొఫెసర్ల జీతభత్యాల గురించి తెలుసుకోండి. జ్ఞానాన్ని ఎలా కనుక్కోవాలో తెలిస్తే చాలు. మొదట మీరు నెరవేర్చుకోవాలనుకున్న ప్రయోజనమేమిటో తేల్చుకోండి. తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక పరిజ్ఞానం కావాలో నిర్ణయించుకోండి. జీవితంలో మీ అంతిమ లక్ష్యం ఏమిటో తెలిస్తే చాలు. అదే మీకు అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని గురించిన అవగాహన ఇస్తుంది. ఒకసారి ఈ ప్రశ్నకు జవాబులు లభించిన వెంటనే మీకు కావలసిన ప్రత్యేక పరిజ్ఞానం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడమే తరువాయి. కొన్ని ముఖ్యమైన అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏ. ఒక వ్యక్తి తాలూకు స్వీయానుభవం, విద్యార్హతలు. బి. ఇతరుల సహాయంతో మాస్టర్ మైండ్ సమూహం వంటి వ్యక్తులు అవసరమైన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని సంపాదించవచ్చు. సి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు. డి. గ్రంథాలయాలు, పుస్తకాలు, పత్రికలు సహాయంతో ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ఈ దిశగా లభించే ప్రత్యేకమైన కోర్సులు ముఖ్యంగా రాత్రిపూట కళాశాలలు లేదా ఇంటి వద్దనే ఉండి చదువుకోగలిగే కోర్సులు. జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దాన్ని ఒక ఖచ్చితమైన ప్రయోజనం కోసం ఆచరణాత్మకమైన ప్రణాళికలతో సరిగ్గా వినియోగించాలి. ఏదో ఒక విలువైన ప్రతిఫలం పొందలేకపోతే ఆ జ్ఞానం వృధా. మీకు ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటే మొదటగా ఏ రకమైన పరిజ్ఞానం కోసం చదువుకోవాలో ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఈ ప్రత్యేకమైన పరిజ్ఞానం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకోండి. విజేతలైన వ్యక్తులు తమ వాణిజ్యానికి లేదా ప్రయోజనానికి అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానాన్ని సంపాదించటమనే ప్రక్రియను ఎన్నటికీ ఆపరు. పాఠశాల విద్య లేదా కళాశాల విద్య పూర్తి కాగానే జ్ఞాన సముపార్జనకు వెచ్చించాల్సిన సమయం అయిపోయిందని ఓటమి పాలయ్యే వ్యక్తులు భావిస్తారు. నిజమేమిటంటే వాస్తవిక దృక్పథం కలిగిన పరిజ్ఞానాన్ని పెంపొందించటంలో పాఠశాలలు, కళాశాలలు చేసే సహాయం బహుస్వల్పం. ఇవాల్టి తారక మంత్రం స్పెషలైజేషన్. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ పి. మూర్ ఈ నిజాన్ని ఒక వార్తా కథనంలో పేర్కొన్నారు. స్పెషలిస్టులు కావాలెను. ఉద్యోగాలను ఇచ్చే ముందు కంపెనీలన్నీ ఏదో ఒక రంగంలో స్పెషలైజేషన్ అంటే విశిష్ట అధ్యయనం చేసిన వ్యక్తులకు అవకాశాలను ఇస్తాయి. వాణిజ్యం లేదా అకౌంటింగ్, గణితం, గణాంక శాస్త్ర పట్టభద్రులకు, అన్ని రంగాలకు చెందిన ఇంజనీర్లకు, జర్నలిస్టులకు, ఆర్కిటెక్ట్కు, రసాయనవేత్తలకు, విశేష అనుభవం ఉన్న నాయకులకు ఇలాంటి ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. ఒక వ్యక్తి కళాశాల విద్యని అభ్యసించే సమయంలో క్రియాశీలక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినప్పుడు, అంటే అతను అన్ని రకాల వ్యక్తులతో కలుపుగోలుగా వ్యవహరిస్తూ అభ్యసించిన విద్యకు సంబంధించిన అధ్యయనంలో చురుకుగా పాల్గొన్నట్టయితే అలాంటి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు ముందుగా ఉంటాయి. ఇలాంటి ప్రతిభావంతమైన అర్హతలు కలిగిన కొందరికి ఒక్కోసారి 6 ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తడతాయి.
పారిశ్రామిక రంగానికి చెందిన ఒక అతిపెద్ద సంస్థ మూర్ పనిచేస్తున్న విశ్వవిద్యాలయం నుంచి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకుని వారికి ఉద్యోగాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం వాళ్ళు మూర్కి రాసిన ఉత్తరంలో అభ్యర్థి అర్హతల గురించిన వివరణ ఇలా ఉంది. కార్యనిర్వహణ రంగంలో అనితర సాధ్యమైన ప్రతిభను కనపరిచిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని మేము సంకల్పించాం. ఇందుకోసం ఆయా వ్యక్తుల విద్యార్హతల కంటే వారి ప్రవర్తన, మేధస్సు, వ్యక్తిత్వాలకే మేము అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. శిక్షణకు ఆహ్వానం. వేసవి సెలవుల కాలంలో కార్యాలయాల్లో, దుకాణాల్లో, పారిశ్రామిక విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించే నిమిత్తం మూర్ ఒక వ్యవస్థను ప్రతిపాదించాడు. కళాశాల విద్య మొదటి, 2వ సంవత్సరాలు ముగిసిన తరువాత ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును ఏ రంగంలో వెచ్చించాలని భావిస్తున్నాడో తెలుసుకుని, ఒకవేళ తాను ఇప్పుడు అభ్యసిస్తున్న విద్య అతనికి వాస్తవిక ప్రయోజనం కల్పించడంలో ఉపయోగపడకపోతే ఆ విద్యాభ్యాసాన్ని ఉన్నపాలన ఆపించి తగిన విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇవ్వాలి అన్నది మూర్ మనోగతం. ప్రస్తుతం అన్ని వృత్తులు, ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. ఆ దిశగా శిక్షణ కల్పించలేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి అని ఆయన అంటాడు. వృత్తి విద్య పరమైన శిక్షణకు సంబంధించిన బాధ్యతని విద్యాసంస్థలు తలెత్తుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైన శిక్షణతో కూడిన ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందడానికి పెద్ద పెద్ద నగరాల్లో రాత్రిపూట కళాశాలలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. దూర విద్య విధానం కూడా దేశవ్యాప్తంగా ఇలాంటి సౌకర్యాల్ని కల్పించడంలో సహాయకారిగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ తమకు వీలైన సమయాన్ని చదువు కోసం వెచ్చించే వెసులుబాటు కలిగింది. మరికొన్ని విద్యా సంస్థలు ఇలాంటి దూర విద్య ద్వారా కోర్సుని అందిస్తూనే విద్యార్థుల్ని చేర్చుకోవడానికి ముందు వారికి అవసరమైన ప్రత్యేక పరిజ్ఞానానికి సంబంధించి మంచి సలహాలనిస్తున్నాయి. ఇది చాలా విలువైన సేవ. ఒక గుణపాఠం. అప్రయత్నంగా ఉచితంగా లభించేదానికి పెద్దగా విలువ ఉండదు. అందుకేనేమో మన ప్రభుత్వ పాఠశాలలో చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎప్పుడైతే పరిజ్ఞానం ఎలాంటి మూల్యమూ లేకుండా లభిస్తుందో అప్పుడు ఒక ప్రత్యేక అధ్యయనం నుంచి నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణ కూడా వృధా అవుతుంది. దూర విద్య ద్వారా శిక్షణను అందించే సంస్థలు అమెరికాలో ప్రధానోద్దేశం వ్యాపారం. వాళ్ళు పనులు చేసే రుసుము కూడా తక్కువగానే ఉంటుంది. రుసుమును చెల్లించాలని గట్టిగా పట్టుబడితే విద్యార్థుల ఆదరణ కరువవుతుంది. ఇలాంటి విద్యా సంస్థలు ఈ విషయాన్ని అంగీకరించపోయినా వాటి తాలూకు రుసుము వసూలు విభాగాలు నిర్ణయం ఖచ్చితత్వం మొట్టమొదట మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేసే లక్షణం వంటి విషయాల్లో తమ సిబ్బందికి తగిన శిక్షణనే ఇస్తాయి. ఇది నాకు ఒక అనుభవం ద్వారా తెలిసింది. 45 ఏళ్లకు పూర్వం నేను అడ్వర్టైజింగ్ అంటే ప్రకటనల రంగంలో శిక్షణ కోసం ఇంటి నుంచి చదువుకునే ఒక కోర్సులో చేరాను. 8 లేదా 10 పాఠాలు పూర్తి కాగానే నేను చదవడాన్ని మానివేశాను. అయినప్పటికీ ఆ విద్యాసంస్థ నాకు వరుసగా ఫీజుకు సంబంధించిన బిల్లుల్ని పంపుతూనే ఉంది. నేను నా చదువును పూర్తి చేసినా చేయకున్నా ఫీజు మాత్రం చెల్లించాల్సిందేనని ఆ సంస్థ పట్టుపట్టింది. చివరికి నేను చెల్లించాల్సిన డబ్బుకు తగిన ప్రతిఫలం పొందాలంటే నేను నా చదువు కొనసాగించాల్సిందేనని అర్థమైంది. అప్పట్లో ఆ విద్యాసంస్థ తాలూకు ఫీజు వసూలు విభాగం పకడ్బందీగా రూపొందిందని నేను భావించేవాడిని. కానీ తరువాత జీవితంలో నేను చేసిన కోర్సు నాకు చాలా ఉపయోగపడింది. ఫీజు చెల్లించాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు కాబట్టే నేను నా చదువును పూర్తి చేయగలిగాను. ఆ విద్యాసంస్థ తాలూకు ఫీజు వసూలు విభాగం అంత ఖచ్చితంగా పనిచేయబట్టే నేను ప్రకటనల రంగంలో ఉపయుక్తమైన శిక్షణను పొందగలిగాను. ప్రత్యేక పరిజ్ఞానానికి రహదారి. అమెరికా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే విశిష్టమైనది. మానవ నైజంలోని విచిత్రమైన లక్షణమేమిటంటే మూల్యం చెల్లించాల్సిన దాన్నే మనుషులు విలువైనదిగా భావిస్తారు. ఉచితంగా లభించేదానికి వాళ్లు పెద్దగా విలువ ఇవ్వరు. అమెరికాలోని ఉచిత విశ్వవిద్యాలయాలు, ఉచిత గ్రంథాలయాలు ప్రజల్ని పెద్దగా ఆకర్షించవు. ఎందుకంటే అవి ఉచితంగా సేవల్ని అందిస్తాయి కాబట్టి. ఈ కారణం చేతనే విద్యార్థులు అదనపు శిక్షణ పేరుతో చదువుల్ని వదిలిపెట్టి పనుల్లో చేరటం ఎక్కువైంది. ఉద్యోగాలను ఇచ్చేవాళ్లు కూడా ఇంటి వద్ద నుంచి చదువుల్ని కొనసాగించే ఉద్యోగులను ఆదరించటం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. ఇలాంటి వాళ్లు అనుభవం ద్వారా నేర్చుకుంటారు. తన తీరిక సమయాన్ని చదువుకు కేటాయించే వ్యక్తులు నాయకత్వ లక్షణాల్ని సంస్థలు కూడా గుర్తిస్తున్నాయి. ప్రజల్లో ఒక బలహీనత ఉంది. దానికి విరుగుడే లేదు. అదేమిటంటే పట్టుదల లేకపోవటం. జీతాల్ని సంపాదిస్తున్న ఉద్యోగులు తమ తీరిక సమయాన్ని ఇంటి వద్దనే ఉండి చదువుకోవటానికి కేటాయించటం వారిలోని వివేకానికి నిదర్శనం. పైకి ఎగబాకాలన్న ఉత్సాహం వీరి దృక్పథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే వీరి బాటలోని ముళ్ళని పూలుగా మారుస్తుంది. అవకాశాల్ని అందిపుచ్చుకోవటానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఉద్యోగాల కోసం చదువుల్ని వదిలిపెట్టిన వాళ్ళకి ఇంటి వద్దనే ఉండి చదువుకునే అవకాశం బాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమకు అవసరమైన అదనపు అర్హతల్ని సంపాదించుకోవటానికి, ప్రత్యేక పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది. తిరిగి కళాశాలలో చేరి చదువుకునే అవకాశం వీరికి ఉండదు కనుక ఈ దూర విద్యా విధానం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టూవర్ట్ ఆస్టిన్ వియర్ ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించాడు. కానీ దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వలన అతను తన వృత్తిలో ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోయాడు. అంత మాత్రం చేత అతను దిగులు పడలేదు. ఆదాయానికి అనువైన మరో మార్గాన్ని వెతుక్కోవటం కోసం అంతవరకు చేస్తున్న పనికి స్వస్తి చెప్పి న్యాయశాస్త్రాన్ని అభ్యసించటానికి కళాశాలలో చేరి అవసరమైన పరీక్షలు రాశాడు. తగిన శిక్షణను పొందిన ఒక ప్రముఖ న్యాయవాదిగా ఎదిగాడు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే కొందరు నేను మళ్లీ కళాశాలలో చేరి చదువుకోలేను, ఎందుకంటే నేను కుటుంబాన్ని పోషించాల్సి ఉంది అని, లేదా నాకు వయసు పెరిగిపోయింది, మళ్లీ పాఠశాలలో చేరి చదువుకోవటం కుదరదు అంటూ జంకుతారు. నిజానికి స్టూవర్ట్ ఆస్టిన్ వియర్ తన వృత్తిని మానివేసి మళ్లీ కళాశాలలో చేరేనాటికి ఆయన వయసు 40 దాటింది. అప్పటికి ఆయన వివాహితుడు కూడా. అంతేకాదు తాను కోరుకున్న విద్యను చక్కగా బోధించే కళాశాలను ఎంచుకోవటం, ఏం చదివితే మళ్లీ జీవితాన్ని నిలబెట్టుకోవచ్చునన్న దాన్ని ఖచ్చితంగా ఎంపిక చేసుకోవటం వలన వియర్ తన కళాశాల విద్యను 2 ఏళ్లలో పూర్తి చేశాడు. నిజానికి మరొకరైతే దీనికి 4 ఏళ్ల వ్యవధి అవసరం అయ్యేది. జ్ఞానాన్ని కొనుగోలు చేయడంలో తెలివితేటలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించటమంటే ఇదే. ఒక చిన్న ఆలోచనతో ఒక స్పష్టమైన ఉదంతం గురించి మాట్లాడుకుందాం. ఒక పచారీ దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాన్ హఠాత్తుగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అతనికి ఇదివరకే లెక్కలు రాయడంలో కొంత అనుభవం ఉంది. దాంతో అతను అకౌంటింగ్లో ఒక కోర్సు చేసి ఆ పనికి సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సౌకర్యాల గురించి, యంత్ర సామాగ్రి గురించి ప్రత్యేక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. వెంటనే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. నెలవారీగా కొద్దిపాటి రుసుమును స్వీకరించి తాను గతంలో పనిచేసిన వ్యాపారికి దుకాణానికి సంబంధించిన లెక్కల్ని రాసిపెట్టాడు. ఈ విధంగా లెక్కలకు సంబంధించి 100 మంది చిన్నా చితకా వ్యాపారులకు సహాయపడుతూ అతను తన వ్యాపారాన్ని నెమ్మదిగా పెంచుకోసాగాడు. కొద్ది కాలంలోనే ఒక వ్యాన్లో అకౌంటింగ్కు సంబంధించిన అధునాతన యంత్రాల్ని ఉంచుకుని ఒక సంచార కార్యాలయాన్ని కూడా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందంటే అతని వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది కదా. తరువాత మరికొన్ని వాహనాలతో ఎందరికో ఉపాధి కల్పిస్తూ అతని ఆన్ వీల్స్ అకౌంటింగ్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందింది. అతని చిన్న ఆలోచన ఇంతటి అభివృద్ధిని సాధించింది. ఒక విలక్షణమైన విజయవంతమైన వ్యాపారానికి ప్రత్యేక పరిజ్ఞానం, సృజనాత్మకత ముడి సరుకులుగా ఉపయోగపడతాయి. ఈ అకౌంటింగ్ వ్యాపారి ఒకసారి ఎంత పెద్ద మొత్తంలో ఆదాయ పన్నును చెల్లించాడంటే అతను అంతకుముందు ఏ వ్యాపారి దగ్గరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడో ఆ వ్యాపారి కంటే 10 ఎక్కువ మొత్తంలో పన్నును చెల్లించాడు. ఈ విజయవంతమైన వ్యాపారానికి ప్రారంభం మాత్రం ఒక చిన్న ఆలోచనే. ఇలాంటి మరో ఆలోచన నేను ఇంకెవరికైనా సూచించే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని నేనే వినియోగించుకుంటాను. దీంతో మరింత ధనాన్ని సంపాదించవచ్చు. అమ్మకందారుగా ఉన్న ఆ వ్యక్తి తన వృత్తికి స్వస్తి చెప్పి అకౌంటింగ్ను ఒక హోల్సేల్ వ్యాపారంగా మార్చడం వలన లాభాల్ని గడించాడు. మరొకరికి ఇలాంటి ఆలోచనను మనం చెప్తే అరే మంచి ఐడియానే, కానీ అకౌంట్లని వ్యాపారంగా మార్చుకోవటం నాకు చేతనవుతుందా అంటూ సందేహాన్ని వెళ్లబుచ్చుతారు. అలా ఒక వ్యక్తి సందేహాన్ని వెళ్లబుచ్చాడు కూడా. మరో విధంగా చెప్పాలంటే అకౌంట్కు సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించిన తరువాత దాన్ని ఎలా మార్కెట్ చేయాలో అతనికి తెలియదన్నమాట. ఇది మరో సమస్య. అందుకోసం అతను ఒక మహిళా టైపిస్ట్ సహకారాన్ని తీసుకున్నాడు. ఆమె అధునాతన అకౌంటింగ్ పద్ధతుల గురించిన వివరణను సాధారణ కాగితాల మీద అందంగా టైప్ చేసి ఇచ్చింది. దాన్నంతా ఒక పుస్తక రూపంలో తయారు చేసుకోవటంతో అతని సమస్య తీరిపోయింది. ఆ పుస్తకం సహాయంతో అతను మరిన్ని అకౌంట్లని చక్కగా చేసి పెట్టగలిగాడు. ఉద్యోగాన్ని సంపాదించి పెట్టే ప్రణాళిక. వ్యక్తిగత సేవల్ని మార్కెట్లో అమ్మి పెట్టడానికి సంబంధించిన అవగాహన కొరవడం వలన వేలాది మంది ఆ విషయంలో నిష్ణాతుడైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి ఒక నిపుణుడి అవసరం ఉంది. ఇక్కడ నేను చెప్తున్న ఆలోచన ఒక అవసరం నుంచి పుట్టుకొచ్చింది. కేవలం ఒక వ్యక్తి అవసరాన్ని తీర్చడమే కాక ఎక్కువ మంది అవసరాల్ని తీర్చే విధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన ఒక మహిళకు స్ఫురించింది. ఆమె దాన్ని ఒక కొత్త వృత్తిగా తీసుకుంది. వ్యక్తిగత సేవల్ని మార్కెటింగ్ చేయడంలో ఆమె వేలాది మందికి సహకరించింది. వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేసేందుకు ప్రణాళిక అనే వ్యాపారం ఆమెకి ఆదిలోని విజయాన్ని అందించింది. ఆ మహిళ తర్వాత తన కుమారునికి కూడా ఇలాగే సహాయపడింది. అతను కళాశాల విద్య ముగించుకుని తన సేవల్ని మార్కెట్ చేసి తద్వారా ఒక ఉద్యోగాన్ని సంపాదించడంలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు.
అప్పుడు ఆమె ఒక ప్రణాళికను రచించింది. అంతటి అద్భుతమైన ప్రణాళికను నేనింతవరకు చూడలేదు. వ్యక్తిగత సేవల్ని మార్కెట్ చేయడానికి సంబంధించి ఆ ప్రణాళిక చాలా ఉత్తమమైనది. 50 పేజీల ఆ ప్రణాళికను ఆమె టైప్ చేసింది. అవసరమైన సమాచారాన్నంతా అందులో ఉటంకించింది. తన కుమారుడి సామర్థ్యం, చదువు, వ్యక్తిగత అనుభవాల్ని వివరించింది. ఇంకా ఇతర సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచింది. తన కుమారునికి తగిన ఉద్యోగం, ఆ ఉద్యోగంలో అతను తన అనుభవాల్ని ఉపయోగించుకోబోయే తీరును విపులీకరించింది. కొన్ని వారాల శ్రమతో ఈ ప్రణాళిక తయారైంది. ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని తెమ్మంటూ తన కుమారుణ్ణి పదే పదే లైబ్రరీలకు పంపింది. అతను ఏ కంపెనీలో అయితే ఉద్యోగాన్ని ఆశిస్తున్నాడో ఆ కంపెనీకి పోటీదారులైన ఇతర కంపెనీలకు కూడా ఆమె తన కుమారుణ్ణి పంపింది. సేవల్ని మార్కెట్ చేయడంలో వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతుల్ని అతను తెలుసుకోవడం ద్వారా ఆశిస్తున్న ఉద్యోగంలో తన సామర్థ్యాన్ని మరింత ప్రతిభావంతంగా చూపించేటందుకు ఇది ఉపకరించింది. అతనికి ఉద్యోగం ఇవ్వడం వలన యజమానికి ఎంతటి లాభాలు చేకూరుతాయో కూడా అందులో వివరించింది. ఆది నుంచే అక్కర్లేదు. ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి ఇన్ని తంటాలు పడాలా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఒక పని చేయటం ఎప్పుడూ కష్టసాధ్యం కాదు. తన కుమారుడి కోసం ఆమె తయారు చేసిన ప్రణాళిక వల్ల అతనికి మొదటి ప్రయత్నంలోనే తాను ఆశించిన ఉద్యోగాన్ని, ఆశించిన వేతనాన్ని కూడా పొందగలిగాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను తన ఉద్యోగ జీవితాన్ని దిగువ స్థాయి నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఎదురు కాలేదు. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్కు లభించే వేతనంతో అతను జూనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఇప్పటికీ ఇన్ని తంటాలా అని మీరు అడిగితే ఆమె కుమారుడు ఒక ప్రణాళిక ద్వారా సాధించిన దాన్ని ఎవరైనా 10 ఏళ్లు పరిశ్రమించే తప్ప సాధించలేరు. ఇప్పుడు అతను సాధించిన దాన్ని అందుకోవాలంటే అతను దిగువ స్థాయి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. అనుభవాన్ని సంపాదించడానికి దిగువ స్థాయి నుంచి మొదలు కావటమే ఉత్తమమనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అభ్యంతరం ఏమిటంటే నిజంగా దిగువ స్థాయి నుంచి మొదలుపెట్టిన వాళ్ళు పై స్థాయికి ఎదగటం అంత సులువు కాదు. వాళ్ళు జీవితంలో ఎన్నటికీ పై స్థాయికి చేరుకోలేక దిగువ స్థాయితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. దిగువ నుంచి మొదలవ్వాలన్న దృక్పథం ఎన్నటికీ అంత ప్రకాశవంతమైనది కాదు. అది ఆశయాల్ని చంపేస్తుంది. రోజువారీ చాకరీలో మునిగిపోవటంగా మేము దాన్ని భావిస్తాం. అలాంటి అలవాటుకు లోబడిపోయిన తరువాత విధి మనకు ఏమిస్తే దానితోనే సర్దుకుపోయే అవలక్షణం అలవడుతుంది. అందుకే ఏ లక్ష్యానికైనా మొదటిది లేదా రెండో మెట్టును తప్పించి పై స్థాయి నుంచి మొదలవటమే ఉపయోగకరం. అలా చేయడం వలన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తూ కొత్త పాఠాలు నేర్చుకుంటూ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలాంటి సంకోచమూ లేకుండా ఆహ్వానించే వీలు కలుగుతుంది. నిరాశను మీ బానిసగా చేసుకోండి. నేను చెప్పేదానికి డాన్ హాల్ఫిన్ చక్కని ఉదాహరణ. ఆయన కళాశాలలో చదువుకుంటున్న కాలంలో, అంటే 1930 నాటి కాలం, ప్రసిద్ధ జాతీయ ఫుట్బాల్ టీంకి మేనేజర్గా వ్యవహరించారు. హాల్ఫిన్ తన చదువు ముగించుకుని కళాశాల నుంచి వెలుపలికి వచ్చిన సమయంలో దేశం ఆర్థిక మాంద్యం దెబ్బకు గురై విలవిల్లాడుతుంది. ఉద్యోగాలు దొరకటం గగనంగా మారింది. ఆయనకు తన భవిష్యత్తును ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో కానీ చలనచిత్ర రంగంలో కానీ వెచ్చించాలన్న ఆశయం ఉండేది. కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేని కారణంగా హాల్ఫిన్ వినికిడి యంత్రాల సేల్స్ మ్యాన్ గా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అవకాశాలకు ద్వారాలు తెరిచేందుకు ఆ మాత్రం వీలు దొరికింది. 2 ఏళ్ల పాటు తనకు ఎంతమాత్రమూ ఆసక్తి లేని ఆ వృత్తిలో హాల్ఫిన్ కొనసాగవలసి వచ్చింది. నిరాశ ఆవరించింది. కానీ తన నిరాశలోంచి ఏదో ఒకటి చేసే తన పరిస్థితి మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన సంకల్పించాడు. అందుకు మొట్టమొదటిగా తాను పనిచేస్తున్న కంపెనీలోనే అసిస్టెంట్ సేల్స్ మ్యాన్ గా పదోన్నతిని సాధించాడు. ఇక అక్కడ్నుంచి మిగతా ప్రపంచాన్ని వీక్షించి పరిశీలించే అవకాశం దొరికింది. మరింత ఉన్నతమైన అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. వినికిడి యంత్రాల అమ్మకంలో హాల్ఫిన్ రికార్డుని నెలకొల్పాడు. ఈ పరిస్థితిలో ఆయన పనిచేస్తున్న కంపెనీకి పోటీదారైన డిక్టోగ్రాఫ్ ప్రొడక్ట్ కంపెనీకి అధ్యక్షుడైన ఎంఎం ఆండ్రూస్ కన్ను హాల్ఫిన్ మీద పడింది. ఏం చేసి ఈయన తన కంపెనీకి దక్కవలసిన అభివృద్ధిని దారి మళ్లిస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఆండ్రూస్లో పెరిగింది. హాల్ఫిన్ కోసం కబురు పెట్టాడు. ఆండ్రూస్తో హాల్ఫిన్ ఇంటర్వ్యూ ముగిసింది. ఇప్పుడు ఆండ్రూస్ కంపెనీకి హాల్ఫిన్ సేల్స్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టాడు. వెంటనే ఆండ్రూస్ 3 నెలల పాటు ఫ్లోరిడాకు వెళ్లిపోయాడు. దాంతో కొత్త ఉద్యోగంలో హాల్ఫిన్ చావో రేవో తేల్చుకోవాల్సి వచ్చింది. ఆయన ఓడిపోయే రకం కాదు. తన కళాశాల ఫుట్బాల్ టీంకు కోచ్గా వ్యవహరించిన న్యూట్ రాక్ మాటలు ఆయనకు గుర్తుకు వచ్చాయి. ప్రపంచమంతా విజేతనే ప్రేమిస్తుంది, ఓటమి పాలయ్యే వాళ్లతో దానికి అవసరం లేదు. అందుకే హాల్ఫిన్ తన నిరంతర శ్రమతో తన బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తించాడు. ఫలితంగా ఆయన ఆ కంపెనీకి ఉపాధ్యక్షునిగా పదోన్నతిని పొందారు. 10 ఏళ్ల శ్రమతో తప్ప సాధ్యం కాని పదోన్నతిని హాల్ఫిన్ 6 నెలల్లో సాధించాడు. ఈ ఉదంతం ద్వారా నేను చెప్పదలిచిందేమిటంటే మనం ఉన్నతిని సాధించాలన్నా
లేదా దిగువనే మిగిలిపోవాలన్నా అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటంలోనే దాగి ఉంటుంది. విజేతలతో సహచర్యం అమూల్యం. నేను మరో విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. విజయమైనా అపజయమైనా అది చాలా వరకు మన అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది. దేశంలో తన ఫుట్బాల్ టీంని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన కోచ్ రాక్నేతో సాన్నిహిత్యం వలన హాల్ఫిన్ కూడా ఆయన ప్రభావానికి పూర్తిగా లోనయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు. గెలిచి తీరాలన్న ప్రగాఢ వాంఛను రాక్నే తన శిష్యుడైన హాల్ఫిన్ మనసులో కూడా నాటారు. వ్యక్తి పూజ అనేది కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాల్ని ఇస్తుంది. విజేతను అభిమానిస్తే గెలుపు మంత్రం పట్టుబడుతుంది. జయాపజయాల్ని నిర్ణయించడంలో వాణిజ్యపరంగా మనం ఎవరితో ఎక్కువ సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నామన్నది కూడా ముఖ్య భూమికను పోషిస్తుందన్నది నా నమ్మకం. నా కుమారుడు డాన్ హాల్ఫిన్స్తో చర్చించినప్పుడు నా నమ్మకం నిజమైనది. నా కుమారునికి హాల్ఫిన్ తన ప్రత్యర్థి కంపెనీ కంటే తక్కువ వేతనాన్ని ఇవ్వజూపాడు. దాంతో నా కుమారుడు ఆ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు. కాని తండ్రి స్థానంలో నిల్చుని జీతం కన్నా హాల్ఫిన్తో కలిసి పనిచేసే అవకాశమే విలువైందని నా కుమారుణ్ణి బలవంతంగా ఒప్పించి ఉద్యోగంలో చేరేలా చేశాను. ఎందుకంటే ఎప్పుడు ఓడిపోవడానికి, పరిస్థితులతో రాజీ పడటానికి ఇష్టపడని ఇలాంటి వ్యక్తుల సాహచర్యంలో డబ్బు కన్నా విలువైంది నాకు తెలుసు కాబట్టి. దిగువ స్థాయి అన్నది ఎవరికైనా ఆశించదగినది కాదు. అది జీవనరహితమైనది, నష్టదాయకమైనది. అందుకే దిగువ స్థాయిని వదిలించుకోవడానికి చక్కని ప్రణాళికతో ప్రయత్నించిన వ్యక్తి గురించి నేను ఇంత సుదీర్ఘంగా చెప్పవలసి వచ్చింది. ప్రత్యేక పరిజ్ఞానంతో మీ ఆలోచనల్ని పండించుకోండి. తన కుమారుని కోసం తయారు చేసిన ప్రణాళికల వంటి వాటిని తన కోసం కూడా తయారు చేయాలంటూ దేశవ్యాప్తంగా వినియోగదారులు వ్యక్తిగత సేవల అమ్మకానికి ప్రణాళికని తయారు చేసిన మహిళకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాల్ని ఇచ్చారు. తమ సేవల్ని అమ్మిపెట్టినందుకు తగిన ప్రణాళికల్ని వాళ్లకు ఎంత ధరనైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. అంతవరకు తక్కువ మూల్యానికి అమ్ముడైన సేవలు ఇప్పుడు ఎక్కువ మూల్యానికి అమ్ముడయ్యేలా ప్రణాళికల్ని రచించటం ఒక్కటే ఆమెలోని ప్రత్యేకత కాదు. ఆమె ఆ సేవల్ని కొనుగోలు చేసేవాళ్లు అవసరాలు, తనకు అధిక మొత్తంలో మూల్యాన్ని చెల్లించి ప్రణాళికల్ని తయారు చేయించుకుంటున్న వాళ్ల అవసరాల్ని కూడా సరిగ్గా గుర్తించి వాటికి అనుగుణంగా ప్రణాళికల్ని తయారు చేస్తుంది. మీలో సృజనాత్మకత మెండుగా ఉంటే మీరు వ్యక్తిగత సేవల్ని అమ్మడం ద్వారా మరిన్ని లాభాల్ని ఆర్జించాలనుకుంటే మీకు ఈ ఉదంతం చక్కగా సరిపోతుంది. ఒక డాక్టర్ లేదా లాయర్ లేదా ఇంజనీర్ సంవత్సరాల పర్యంతం చదివి సంపాదించినంత ఆదాయాన్ని దీని ద్వారా మీరు కూడా సంపాదించవచ్చు. తెలివైన ఆలోచనలకు నిర్ణీత వేళ అంటూ ఏదీ లేదు. ఇలాంటి తెలివైన ఆలోచనలన్నింటి వెనుక ప్రత్యేక పరిజ్ఞానం ముఖ్య భూమిక పోషిస్తుంది. దురదృష్టవశాత్తు ఎవరైతే డబ్బును పుష్కలంగా సంపాదించలేరో వారికి ఆలోచనల కన్నా అతి చవక ఈ ప్రత్యేక పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కారణం చేతనే వ్యక్తిగత సేవల్ని ప్రతిభావంతంగా అమ్మగలిగే వారికి మరిన్ని మెరుగైన అవకాశాలు లెక్కకు మిక్కిలిగా దొరుకుతున్నాయి. సామర్థ్యం అంటే సృజనాత్మకత. ప్రత్యేక పరిజ్ఞానంతో కూడిన ఆలోచనలకు సృజనాత్మకత తోడైతే పటిష్టమైన కార్యాచరణ ద్వారా సిరుల పంట పండుతుంది. మీరు సృజనశీలురైతే మీరు కోరుకున్నంత డబ్బును సంపాదించడానికి ఈ అధ్యాయంలో మీకు చాలినంత సమాచారం లభించే ఉంటుంది. ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అన్నిటికీ మూలం ఆలోచన. ప్రత్యేక పరిజ్ఞానం అన్నది ఎక్కడైనా మీకు సులభంగానే లభిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.